హాయ్ హలో అండి. ఈరోజు ఫామ్ హౌస్కి వచ్చామండి. మా అన్నయ్య వాళ్ళ ఫామ్ హౌస్ చాలా బాగుంది, సూపర్ పీస్ఫుల్గా ఉంది. పిల్లలతో సరదాగా ఒక రోజు గడపడానికి ఇక్కడికి వచ్చాము. నిన్న ఈవినింగ్ వచ్చాము. ఈవినింగ్ వచ్చి ఇక్కడే ఉండి జస్ట్ బయట నుంచి స్నాక్స్ తెప్పించుకొని తినేసి రిలాక్స్ అవి ఈ మార్నింగ్ ఇక్కడే వంట చేసుకుందాము. ఓపెన్ ప్లేస్లో సూపర్ ఉంటుంది. కట్టెల పొయ్యి మీద స్పెషల్గా మనం ఎప్పుడు చెయ్యం కదా, కట్టెల పొయ్యి మీద బాగుంటుంది. అందుకని ఇవాళ చేసుకొని పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాం అని. మంచి గ్రీన్గా చెట్లన్నీ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయండి, సూపర్ ఉన్నాయి. అన్ని పూల చెట్లు, అసలు పిల్లలు చూడని చెట్లు ఇవన్నీ. వాక్కాయలు అంటారు కదా, అవి ఉన్నాయి. అంజీర చెట్టు, ప్రతి చెట్టు పెట్టారు, లేని చెట్టు లేవు. మంచి పీస్ఫుల్గా ఉంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు సరదాగా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్. ఫామ్ హౌస్ సూపర్ ఉంది, కొత్తగా అయ్యింది ఇప్పుడే. ఇక్కడ హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉంటది, మోత్కూర్ అని. ఇంకా ఇప్పుడు చిన్న హౌసెస్ స్టార్ట్ చేశారు, చాలా బాగుంది. మరి వంట చేసుకుందాం. మనం వంట చేసుకుని ఈ ఓపెన్ ప్లేస్ లో ఎంజాయ్ చేద్దాం. ఈరోజు ఇక్కడ కట్టెల పొయ్యి అరేంజ్ చేసుకున్నామండి, రండి చూపిస్తాను. చల్లటి గాలిలో ఓపెన్ ప్లేస్ లో తింటే ఆ ఫీలే వేరు కదండి, సూపర్. చికెన్ తీసుకొచ్చాము, నాటుకోడి కట్టెల పొయ్యి అరేంజ్ చేసుకుందాం, పెట్టుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. చికెన్ నాటుకోడి అండి, నాటుకోడి చేసుకొని దానికి కాంబినేషన్ గారెలు చేసుకుందాము. గారెలు మిక్సీ పడుతున్నారు, లోపల పిన్ని మిక్సీ పడుతున్నారు. ఇవన్నీ ఐటమ్స్ ఇలా తెచ్చేసుకున్నాము. ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిపాయ అన్ని చేసుకొని, ఆనియన్స్ కట్ చేసుకొని, ఇవన్నీ ఇక్కడ వేయండి. మంచిగా కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా చెట్లు ఉన్నాయి. మంచిగా అన్ని వెజిటేబుల్స్ కూడా, కూరగాయల చెట్లు కూడా పెట్టుకున్నారు, చాలా బాగుంటుంది. మరి స్టార్ట్ చేసేద్దాం, వంట స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఎండ వచ్చేస్తుంది కదా, ఈ లోపల మనం వంట స్టార్ట్ చేసేసుకుందాం. మరి చికెన్ 2 కేజీలు అండి, నాటుకోడి కాల్చి ఇట్లా కట్ చేసి మంచిగా తీసుకొచ్చినాం. ఈ 2 కేజీల చికెన్కి మనం ఇందులోకి అన్ని కలుపుకొని స్టవ్, మనం కట్టెల పొయ్యి వెలిగించుకుందాం. స్టవ్ అనే అలవాట్లో ఇదైపోయింది కదా మనం రోజు చేసేది, అందుకని అదే గుర్తొస్తుంది. కట్టెల పొయ్యి వెలిగించుకుందాం. ముందు కలిపి పెట్టుకుంటే మ్యారినేట్ అవుతుంది. ఇందులో ఉప్పు, ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నా, పసుపు ఒక 2 స్పూన్లు పసుపు వేసేస్తున్నా, కారము, ఇది చిన్న స్పూను, ఇది దీంతో 3, 4, 5, 6. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడే నూరుకొని వచ్చిన, ఫ్రెష్గా ఉంది. ఈ అప్పటికప్పుడు నూరింది భలే టేస్ట్ ఉంటుందండి. మనం నిల్వ పెట్టేదానికంటే ఈ నాన్ వెజ్ వాటికి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసి పెట్టుకోవాలి. అట్లనే పెరిగేసుకుందాము. చూడండి, పెరుగు కూడా ఎంత బాగుంటుంది. ఇక్కడ ఫ్రెష్గా పాలు, బర్రె పాలు తీసుకొచ్చి పోస్తారు బాటిల్స్లలో. గడ్డ అసలు కేక్ లాగా ఉంది. పెరిగేసి కలిపి పెట్టేసుకుందాము. కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యి వెలిగించుకుందాము. ఎప్పుడో చిన్నప్పుడు చూసినామండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కట్టెల పొయ్యి మీద చేసి, మా అమ్మమ్మ భలే చేసేది వంట. కట్టెల పొయ్యి పెట్టి వాళ్ళు అప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకునేవాళ్ళు. టేస్ట్ కూడా మనకు కట్టెల పొయ్యి మీద ఉంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. స్టవ్ దానికంటే కట్టెల పొయ్యి మీద ఏది చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఛాన్స్ దొరికింది, అందుకని ఈరోజు పిల్లలు తీసుకొని ఫామ్ హౌస్కి వచ్చేసి ఇట్లా సరదాగా బయట చేద్దాం. నేను లోపల వద్దులో ఎందుకు బయట చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. మోత్కూర్ అని దగ్గరలో ఉంటుందండి, హైదరాబాద్కి దగ్గరనే. బాగుంటుంది ఈ ప్లేస్ కూడా, చాలా బాగుంటుంది. కలిపేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇట్లా కలుపుకున్నాం కదా, దీన్ని పక్కన మూత పెట్టేసుకొని ఈలోపు మనం పొయ్యి వెలిగించుకుందాము. కొంచెం కష్టమైనా చేద్దాం రండి.
పొయ్యి వెలిగించడు కూడా ఒక టాస్కేనండి. మరి మనకు అలవాటు లేని కదా, చక్కగా పొద్దున్న లేసిందంటే స్టవ్ ఇలా అంటే వెలిగిపోతుంది. ఇప్పుడు ఆటోమేటిక్ లైటర్ కూడా పని లేకుండా ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఒకప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఇలా కష్టపడి పొద్దున్నే లేసి పొయ్యి వెలిగించినామని ఒక పెద్ద ప్రాసెస్ దీనికి. ఇప్పుడు అవన్నీ లేవు కదండి, మారిపోయినాయి. టైం పడుతుంది. చూడండి పక్షుల సౌండ్లు, ఇవి ఎక్కడ దొరుకుతాయండి మన సిటీలో. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఇక్కడికి. వంట చేయాలంటే ఒకప్పుడు చాలా కష్టపడేటోళ్ళు అమ్మమ్మ వాళ్ళు. కట్టెలు పొయ్యి వెలిగించి ఆ పొగ వస్తా ఉంటే. కానీ మంచిదండి, కట్టెల పొయ్యి మీద చేస్తే ఆరోగ్యం ఉంటది. మీరు చికెన్ కర్రీ చూసావా? ఏంటో ఇది తెలుసా? ఇది స్టవ్ మన ఇంట్లో ఉంటది కదా, స్టవ్. లైటర్ ఉండదు దీనికి, స్టవ్ అంటారు చూడు. మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు దీని మీద కుకింగ్. కట్టెల పొయ్యి అంటారు దీన్ని. ఫైర్, ఇది కట్టెల పొయ్యి అంటారు దీన్ని. First we put down leaves and then we need to take one lightning rock and one వచ్చేసింది, అంటుకుంది కదా. మా ఊళ్ళకి విచిత్రంగా ఉంది. కట్టెల పొయ్యి అంటే ఏంటి అని అడుగుతున్నారు. విచిత్రంగా ఉంది, వాళ్ళు చూడలేదు ఇంతవరకు కట్టెల పొయ్యిని. పిల్లలు పొయ్యి పెట్టుకుందాము, స్టార్ట్ చేసి ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. ముందు ఆనియన్స్ కట్ చేసుకుంటే మన ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. మిక్సీ లేదు కదా ఇక్కడ, అందుకనే మనం చేతితో చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకుందాము. ఇట్లా చిన్నగా కట్ చేస్తే మంచి గ్రేవీ మంచిగా అవుతుంది. అందుకని పచ్చిమిర్చి కూడా ఒక 2-3 కట్ చేసుకుందాము. పనే వచ్చేసింది, అదిగోండి. రండి రండి. అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. మా మామయ్య గారు కూడా వస్తున్నారు. ఏం చేస్తున్నారా అని చూస్తున్నారు. మా పెద్దోడు వెళ్ళి తాతయ్య చూడు మమ్మీ ఏం చేస్తుందో అనేసి తీసుకొచ్చి మరి దగ్గరకు తీసుకొచ్చి చూపించేస్తున్నాడు. వంట స్టార్ట్ అయిపోయింది, ఇంకా లేటా? రండి రండి. జస్ట్ నాటుకోడి గారెలు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. రండి రండి, అందరం కలిసి చేసుకుందాం. ఏం కాదు. మా అన్నయ్య అండి, మా బాబాయ్ వాళ్ళ కొడుకు, మా అన్నయ్య మా వదిన. ఇది ఫామ్ హౌస్ వాళ్ళదే, అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఫామ్ హౌస్ ఇది చేసి ఇట్లనే ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ కు చేస్తూ ఉంటారు. ఈ డూప్లెక్స్ కూడా కడుతున్నారు కొత్తగా, డూప్లెక్స్ పైన కింద. ఇవి పక్కన బాబాయ్ వాళ్ళు ఉంటారు ఇందులోనే. చాలా బాగుందండి, అప్పుడప్పుడు రండి, వస్తూ ఉంటాం మేము. సూపర్ ప్లేస్. మోత్కూర్ అని హైదరాబాద్ కి దగ్గరలో ఉంటది. మరి వంట స్టార్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం రండి. ఆయిల్ వేసేసుకుందాము. గిన్నె వేడైంది. సరిపోతుంది. 4-5 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం వేడైతే, ఈ కట్టెలు పోయి కదా ఫటాఫట్ వేడి ఎక్కువ ఉంటుంది దీనికి. 4-5 లవంగాలు, ఒక 10 లవంగాలు,
2-3 చెక్క సాజీరా వేసేస్తున్నా. అది కొంచెం వేడి అవుతుంటే కొంచెం గిన్నె వేడి అవ్వనియండి, అప్పుడు ఆనియన్ వేసేసుకుందాము. మా బాబాయ్ గారు వచ్చేసిండండి, మా ఆయన వల్ల మేనమామ. బాగుంది కదా బాబాయ్, ఇలా పెట్టుకుంటే బాగుంది కదా. కట్టెలు పోయి అసలు చేయలేదు ఇప్పుడు, ఫస్ట్ టైం. పచ్చిమిర్చి ఆనియన్. అక్కడ గంట ఉంది అక్క. ఆ ప్లేట్ ఇవ్వండి, ఉప్పు కారం ఉన్నాయి అందులో. లైట్ ఉప్పు వేసుకుందాము, మంచిగా మగ్గుతుంది. కొంచెం ఉప్పు, లైట్ గా పసుపు. దూరం నాన్న, పొగొస్తుంది. మా పిన్ని వచ్చేస్తుందండి. అందరు ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అయ్యి వస్తా ఉన్నారు. అన్నయ్య, వదిన, మా పిన్ని. స్టార్ట్ అయిపోయింది, మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం, వాళ్ళందరూ యాడ్ అవుతా ఉన్నారు. పొగ వచ్చేస్తుంది బాగా, గాలి ఇటు వచ్చేస్తుంది. Hello guys, today I'm going to tell you how to make fire in olden days. In olden days, people used to make fire with first rule they do, they put leaves on wood sticks on the leaves, and then they take one lightning rod and one కూర్చోండి, అల్లం వెల్లిపాయ వేసి and then they do కూర్చొని అల్లం వెల్లిపాయ వేసేయండి. అల్లం 2 స్పూన్లు. slowly come like this. Thank you. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేయండి. వేసేయండి, 2 స్పూన్లు పడుతుంది. ఇంకా పెట్టలే, లేదు ఇంకా రైస్ చేయలేదు. కాలింది, ఆనియన్ కాలింది కదా, మంచిగా వేగింది. చికెన్ వేసేసింది. పుదీనా వేయలే, పుదీనా ఇప్పుడు వేసేద్దాం. కూర వేసినాం కదా, కలిపేసి మూత పెట్టేద్దాము ఒక 2 నిమిషాలు. కొంచెం ఫ్రై అయినాక ఆయిల్, అప్పుడు మసాలాలు వేద్దాం. ఇందాక పెరుగు వేసినా కానీ కొంచెం అయింది, కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వేసుకుందాము. చాలా ఒకసారి కలిపేసుకొని పుదీనా కూడా వేసేద్దామా ఇప్పుడే. పుదీనా వేసేస్తున్నా. మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే
ఈ లోపు మనం గారెలకు కూడా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ పట్టుకొని వచ్చినాము, పప్పు నానబెట్టి. ఇది కొంచెం ఇట్లా కొంచెం పప్పు మిగిలిచి దీంట్లకు లాస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అది మెత్తగైనా అదే అదే. ఇవి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఇది మిక్సీ పట్టుకొని ముద్ద తీసుకొచ్చినాము. ఈ ముద్ద వేద్దాము. ఇది తీసుకొచ్చేస్తా, మిక్సీ పట్టుకొని వస్తా. ఇది మిక్సీ పట్టుకొని వచ్చిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఈ ముద్ద వేసి మొత్తం పడుతుందా పిన్ని? పడుతుందేమో, పడుతుంది, వేసేయండి. దీంట్లో అల్లం వెల్లిపాయ వేయరు కదా, ఇక అల్లం వెల్లిపాయనే అంతే. పసుపు, ఉప్పు, చూడండి 2 స్పూన్లు పసుపు, 1 స్పూన్ సరిపోతుంది. కారం ఏమో అవసరం లేదు, ఇంకా కారం అవసరం లేదు. పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసినాం కదా, దాంట్లోనే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా, కొంచెం ధనియాల పొడి. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము. కూరలకు అవుతుంది, గారెలకు కూడా వేసుకున్నాము. చూడండి, ఇంతేనా? పుదీనా, ధనియాల పొడి, పుదీనా కూడా వేస్తున్నా. కొంచెం ధనియాల పొడి వేద్దాము. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నా. కూర అయిన తర్వాత దాంట్లోకి గారెలు వేసేసుకుందాం. పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకుందాము. కంటైనర్ హౌస్ మెయింటైన్ చేస్తుండే. రండి హాయ్ చెప్పండి. వెళ్ళిపోతున్నాడండి, కొంచెం సిగ్గుపడతాడు, అందుకే రావట్లేదు. ఈ కంటైనర్ హౌస్ అరేంజ్ చేసిండ్రు. కూర ఒకసారి కలిపేద్దాం. ఇక్కడ మాకు వంట చేయడానికి కోసం అన్ని అరేంజ్ చేసిండు తనే. బాగా హెల్ప్ చేస్తాడు. ఈ వంటకు అన్ని చేస్తాము ఇట్లా ఓపెన్ గా, అంటే అన్ని అరేంజ్ చేసి ఇప్పుడు అన్ని తెచ్చి చేసి వెళ్ళాక ముందుకు రమ్మంటే రారు. కొంతమందికి కెమెరా ముందుకు రావాలంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది, రాలేరు, ఇష్టం అనిపించదు. అందుకని వెళ్ళిపోతున్నాడు. ఇంకా బలవంతం ఎందుకనేసి మేము కూడా ఊరుకున్నాము. కొంచెం ఉడుకుతుంది, ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇట్లనే చూడండి, వాటర్ అంతా పోతుంది, మంచిగా ఉడుకుతుంది. స్మెల్ వస్తుంది ఉడుకుతుంటేనే. నాటుకోడి కదా, ఆ కట్టెల పొయ్యి మీద ఉడుకుతుంటే స్మెల్ అయితే అందరికి సూపర్ స్మెల్ వస్తుంది. ఇక్కడ కంటైనర్ హౌస్ పెట్టుకున్నారండి, ఈ కొత్తగా కంటైనర్ హౌస్ చాలా బాగుంది. ఒక రూము, దాంట్లోనే కుకింగ్ కి కావాల్సిన ఫెసిలిటీ, ఒక బెడ్, వాష్రూము, అన్ని చాలా బాగుంది. స్పెషల్ గా నేనైతే ఇప్పటి వరకు అంటే లైవ్ లో ఎప్పుడు చూడలేదు, టీవీలో చూడటమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. మంచిగా అనిపిస్తున్నది. మా పిల్లలు కూడా కొత్తగా ఉందని లోపలికి వెళ్ళి చూసుకుంటూ బయటకు వస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఒక 5-10 మినిట్స్ అయింది. మూత తీసి వాటర్ పోద్దాం, ఎసరు పోద్దాము. అందులో ఇప్పుడు చికెన్ ఉంది కదా, మసాలా అంతా చికెన్ కలుపుకున్నది దాంట్లోనే పోసుకొని వాటర్ పోసుకోవాలి. పొగ వస్తుంది. సరిపోతుంది కదా వేసారు, మంచిగా సరిపోతుంది. ఇంకొక 5-10 నిమిషాలు మంచిగా ఉడికితే అప్పుడు గరం మసాలా పొడి వేద్దాము.
వంట కొంచెం పెడతారా వంట? కూర ఉడుకుతుండండి. ఈ లోపల మన కంటైనర్ హౌస్ చూపిస్తాను. నాకైతే స్పెషల్ గా అనిపించిందండి కంటైనర్ హౌస్, చాలా బాగుంది. సింపుల్ గా, ఎక్కువ హడావిడి లేకుండా మంచిగా గ్రిల్ ఇచ్చి రూమ్ ఉందండి ఇక్కడ. మంచి సరిపోతుంది, చిన్న ఒక ఫ్యామిలీ వచ్చి ఒక రోజు ఉండడానికి, స్పెండ్ చేయడానికి మంచిగా ఉంటుంది. ఆఫీస్ రూమ్ లాగా ఒక బెడ్, వాష్రూమ్, మనకి ఇక్కడ కుకింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ, అలాగే వాటర్ అన్ని ఫెసిలిటీ చేసుకున్నాం. చాలా బాగుంది. నాకు తెలిసి మోత్కూర్లోనే ఫస్ట్ టైం అనుకుంటా కంటైనర్ హౌస్. మా అన్నే ఇంట్రొడ్యూస్ చేశాడు ఇక్కడ. చెట్లు కూడా బాగున్నాయండి, సూపర్ ఉన్నాయి చెట్లు. చూపిస్తా, భలే ఉంటాయండి చెట్లు. అసలు పెట్టి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం చిన్న చిన్నగా ఉండే, ఈసారికి అన్ని పెరిగిపోయినాయి, పెద్ద పెద్దగా అయిపోయినాయి అన్ని చెట్లు. నిమ్మకాయలు అన్ని పెట్టారు. డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, అవి కూడా పెట్టారు. నేను మా ఇంట్లో నుంచి దానిమ్మ చెట్లు, చిన్న చిన్న చెట్లు తీసుకొచ్చి వేపించాను. మా ఇంట్లో ఒకటే చెట్టు ఉంది, అది పోవద్దనేసి ఇక్కడ వేపించాను. ఇక పిందెలు కూడా వచ్చినాయండి, చూడండి పిందెలు కూడా వచ్చేసినాయి. ఇక్కడ భూమి మంచిది అండి, సాయిల్ మంచిది కాబట్టి మంచిగా వస్తాయి. జామకాయలు, ఏవి కల్మకాయల చెట్టు ఇదా? కల్మకాయల చెట్టు ఉందంట, చూపిస్తానండి. ఇదే కదా? ఓ, మా అన్నకు మంచి హెల్ప్ చేస్తారండి వీళ్ళంతా, సూపర్. రమేష్ అన్న అని. ఇంకో కల్మకాయలు అంట ఇవి, మరి కాయలు కూడా బాగా వచ్చినాయి. ఇవి పప్పులు వేసుకుంటారు కదా, వండలేదు, వంటాం ఇప్పుడు. పప్పులు వేసుకుంటారు, కూర పచ్చడి కూడా చేసుకుంటారు, బాగుంటాయి. ఇది జామ చెట్టు, జామకాయలు కూడా వచ్చేసినాయి. బత్తాయి అది స్వీట్ లైమ్ అంటారు, అదేనా? అవును, అట్లనే తినేస్తారంట కదా ఇవి. అవునవును, విన్నా నేను కూడా. స్వీట్ లైమ్ ఈ పండింది కదా, దీన్ని ఇట్లా తినేస్తారంట, డైరెక్ట్ తినేస్తారంట. మరి చూడాలి. బాగుంది. దొండ చెట్టు అది, దొండ చెట్టు, అల్లనేరేడు చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి, అసలు లేని చెట్టు అంటలేదు. సూపర్ వేసిండ్రు చెట్లు మాత్రం. స్వీట్ లైమ్ బాగుందండి, నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైము. అసలు తిననివన్నీ మనం టేస్ట్ చూస్తున్నాము. వంకాయ చెట్టు చూడండి, ఎంత గుత్తులు గుత్తులుగా పిందెలు వచ్చినాయి. కట్ చేసినాం ఇప్పుడే, ఇప్పుడు వండుకుందామని. మా అత్తయ్య నాన్ వెజ్ తినదని వంకాయ కర్రీ చేసి పెట్టాలి అనుకుంటున్నాం ఇప్పుడు. నెక్స్ట్ అట్లనే ఆమెకు కల్మకాయలతోటి పప్పు చేస్తుందంట. నేను ఎప్పుడు చేయలేదు వంకాయలతోటి పప్పు, చాలా బాగుంటది. మంచి గుత్తులు గుత్తులు. ఈ భూమి మంచిది, ఎరువు వేస్తారు కనుక సూపర్ వస్తున్నాయి పండ్లు కానీ, కాయలు, వెజిటేబుల్స్ మస్తు వస్తున్నాయి. మనకి కూర చూద్దాం రండి మనం. దాకా ఏ సపోటా ఇదా? అది సపోటా. ఓహో, కాయలు కూడా ఉన్నాయా? కాయ కూడా వచ్చింది, ఇక సపోటా కాయ కూడా వచ్చింది. చిన్న చిన్న చెట్లకే కాయలు వచ్చేస్తున్నాయి. ఇది రేగి చెట్టు అంట, గంగరేగి చెట్టు, పెద్దవి ఉంటాయి కదా అవి రేగి చెట్టు. ఇవి రెండు. ఇది కూడా సపోటా చెట్టు. కూర చూసేద్దాము మనము ఎంతవరకు ఉడికింది దాన్ని. మరి నెక్స్ట్ ఏమో వేయాలి కదా, మనం చెట్లలో తిరుక్కుంటుంటే కూర ఏమైపోతుంది, అందుకని కూర కూడా చూసుకుందాం. మరి ఆ చెట్టు చూస్తే పిచ్చిలు వేస్తుంది అండి, ఎప్పుడు చూడని కదా, మనకు కొత్తగా అనిపిస్తుంది.
ఒకసారి తీసి చూద్దాము. పొగ బాగా వస్తుంది. మంచిగా కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి వేద్దాం అందులో. గరం మసాలా పొడి, ధనియాల పొడి కూడా వేసేసి కలిపేద్దాం. కట్టెల పొయ్యి మీద ఫాస్ట్ గా ఉడుకుతుంది, ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది. ఎక్కువ ఉంటది కదా మంట, తొందరగా ఉడుకుతుంది. మూత పెట్టి ఇంకొక 5 minutes ఉంచి చూద్దాము. అన్న వచ్చాడు, చక్రం అన్న వస్తే టేస్ట్ చూసి చెప్పన్నా, మీరైతే పర్ఫెక్ట్ చెప్తారంట అని అంటే ఓకే చూస్తా అనుకుంటూ వచ్చి చూశారు. చూసి చెప్తున్నారు అన్ని పర్ఫెక్ట్గా అయినాయి, అసలు ఏమీ పడదు, ఇంకా అంత పర్ఫెక్ట్గా ముక్క ఉడికింది, సూప్ బాగా టేస్ట్ అయింది అని చెప్పారు. ఇంకా మా ఇంట్లో అయితే అన్నయ్యనే మంచి స్మెల్ చూసి, ఉడుకుతున్నప్పుడే స్మెల్ చూసి చెప్తారంట. ఇంకా దింపేయండి అని చెప్పారు. ఇంకా దింపేస్తున్నాము. కూర అయితే అయిపోయింది. ఈ లోపల లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకా దింపేసి, మనం గారెలు కూడా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దానికోసం రెడీ చేసుకుంటున్నాము. కూరని పక్కన పెట్టేసి ఇంకా మూకుడు పెట్టి అందులో ఆయిల్ పెట్టుకొని మనం అన్ని రెడీ చేసేసుకుంటున్నాము. గారెలు కాంబినేషన్ బాగుంటుంది చికెన్కి. ఇక్కడ తెలంగాణ అయితే పెసర గారెలు చాలా ఫేమస్, అందుకని పెసర గారెలు చేసుకుందాము అని అంటే అన్నీ రెడీ చేసింది పిన్ని. ఆయిల్ వేసేసుకుంటున్నాం. కొంచెం కట్టెల పొయ్యి మీద చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకు, అందుకని ఇంకా పిన్ని చేయమన్నాను, పిన్నితోనే చేపించేశాను. గారెలు వేయడం అంటే ఆయిల్లో వేయడం అది ఎక్కువ మంట ఎక్కువ వస్తుంది కదా, కొంచెం భయం అనిపిస్తుంది. అందుకని పిన్ని వేస్తూ ఉంటే నేను ట్రై చేశాను. తను బాగా చేస్తుంది వంటలు, చాలా బాగా చేస్తుంది పిన్ని. గారెలు వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత తిప్పితే అవి ఇంకొక సైడ్ మంచిగా ఫ్రై అవుతాయి. అటు ఇటు 2 sides అలా టర్న్ చేసుకుంటూ మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పొడిపప్పు కూడా అంటే కొంచెం పప్పును మిక్సీ పట్టంది కూడా కొంచెం వేసాం కదా, అందుకని ఆ పప్పు అక్కడక్కడ తలుగుతూ మంచిగా కరకరలాడుతూ వస్తాయి గారెలు అయితే. 2 వాయిల్లాగా వేసేసుకున్నాము, ఒక తర్వాత ఒకటి అలాగా. అందరికీ ఇంకా మార్నింగ్ చికెన్ గారెలతో స్టార్ట్ చేసాము. మా పిన్ని బాగా చేస్తారు వంటలు, కానీ మేము ఎక్కువ టైం లేము, స్పెండ్ చేయలేదు. ఒక 1-2 days ఇట్లా ఉండాము. ఫాస్ట్గా కాలుతున్నాయి, వేడిగా ఉంది. ఆయిల్ మస్తు వేడిగా ఉంది, కట్టెల పొయ్యి ఫుల్ వేడి ఉంటుంది. అందులో కొంచెం ఎండ కూడా స్టార్ట్ అయింది కాబట్టి వేడి ఎక్కువ ఉంది. వేయంగానే కలిపోతుంది. ఒక 2 నిమిషాలు అయితే అవి కొంచెం కాలితే కానీ విచ్చుకుంటాయి.
పైకి తేలుతాయి. పైకి తేలిన తర్వాత కొంచెం కాలితే పైకి వచ్చేస్తాయి అవి అంటుకోకుండా. మనం వేసిన వెంటనే కలిపితే ఒకదానికొకటి మన గంటకు కూడా అంటుకొని ఊడిపోతాయి, రౌండ్ షేప్ రావు. ఇంకా టర్న్ చేసుకొని రెండు సైడ్లో మంచి ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి అయిపోయినాయి కదండి, ఇవి తీసేద్దాము. ఇదిగో ఇట్లా కాలితే రెడ్గా వచ్చినాయంటే అయిపోయినట్టే. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి, తీసేసుకుందాము. ఇంత కాల్చేసాను. రెడీ అయిపోయింది. కొంచెం గ్రేవీ ఉండాలి, గారెలకు కదా, మనం రైస్లోకి కాదు కదా, అందుకని కొంచెం ఇట్లా గ్రేవీ ఉండాలి. మన టేస్ట్ చూపిస్తారండి, టేస్ట్ ఎట్లుందో చెప్తారు. టేస్ట్ చెప్పాలి. థ్యాంక్ యూ తల్లి, చాలా బాగుంది. అది ఇక్కడ మోత్కూరులో ఏంటంటే నాటుకోళ్ళు కూడా అద్భుతమైన నాటుకోళ్ళు దొరుకుతాయి. నాటుకోళ్ళు బాగా దొరుకుతాయి కదా, బాగా మాకు దొరుకుతాయి. దొరికే సిటీలో. కానీ ఆహాహా. అదిరిపోయింది తల్లి. బాగుందా? మంచిగా టేస్ట్ అయిందండి కర్రీ. కట్టెల పొయ్యి కదా, టేస్ట్ సూపర్ ఉంటుంది. అందులో నాటుకోడి కదా ఇంకా స్పెషల్. మరి ఇలాంటి స్పెషల్ వంటకం మీరు కూడా చేయాలి అంటే మా వీడియో చూసి ఎలా ఉందో చెప్పి చూసి చేసి ఎంజాయ్ చేయండి. మరి ఇంకొక మంచి వీడియోతోటి ఇలాగే మీ ముందుకు వస్తూ ఉంటాను. మనం టేస్ట్ చూద్దాము. మంచి క్రిస్పీగా వచ్చినాయి, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా సూపర్ టేస్ట్ వచ్చినాయి. ఇంత కష్టపడి చేసింది మా పిన్ని పెట్టాలి కదా, రండి పెడదాం. కొంచెం కారం కారం ఉందండి, నాటుకోడి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఇదంటే ఫేమస్ మన తెలంగాణ. ఇవైతే మస్తుగా ఉంటున్నాయండి, అన్ని కొలతలంతా పిన్నిది, సూపర్ టేస్ట్ వచ్చినాయి, మస్తున్నాయి కదా, బాగా మంచి టేస్ట్. బాగున్నాయి. ఇవి వట్టి కూడా తినచ్చు, పిల్లలు అయితే ఈజీగా తినేస్తారు. సూపర్ వచ్చినాయండి. ఇంత మంచిగా వచ్చిన వీడియో మాత్రం మిస్ అవ్వకండి అసలు. అందరూ ఫుల్ వీడియో చూడండి ఎలా వచ్చినాయో. మీరు కూడా ట్రై చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఉంటానండి. బాయ్ బాయ్. బాయ్.